అందరికీ నమస్తే. నేను మీ మాధవరావు దుగ్గిరాల. అందరూ ఎట్లుర్రు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు ఉదయం నేనైతే ఇక ఆవుల్ని బరినాటిని కట్టేసి ఇక్కడికి వచ్చిన, మన గేట్ దిక్కు వచ్చిన. ఇక్కడ ఇట్లని కట్టేసిన కదా, మరి ఏం పేరు చెప్పినా ఇట్ల పేరు వీడి పేరు లక్కు అనమాట. ఎన్ని బర్రెలు కొన్నా, ఎన్ని బర్రెలు మేపినా అన్నీ దునపోతలు వేసినాయి. ఇది ఒక్కదాన్ని ఆడదాన్ని వేసింది. దీని అమ్మ పేరు లక్ష్మి అనమాట. ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పిన. వాళ్ళమ్మ పొడుస్తుందని అమ్మేసిన. ఒక్కటే ఆడదుట్టిందని నేను లక్కు అని పెట్టిన. లక్కు. ఈడున్నాడు, వీడి పేరు వచ్చేసి డాకు అనమాట. దున్నపోతు మగది. ఇప్పుడు ఉన్న కొత్త బర్రె పుట్టిన దుడ్డే ఇది. ఈ పేరు డాకు అనమాట. డాకు ఎందుకు నేను పెట్టిన అంటే, పోయిన సంక్రాంతి సినిమాకి, డాకు మహారాజ్ సినిమాకి పోయినాం సిటీలో. సినిమాకి పోతే వెళ్ళొచ్చేటప్పటికి పుట్టేసిండు. ఇక అందుకని నేను ఏం చేసిన అంటే, అప్పటి నుంచి డాకు అని పిలుస్తా. డాకు మహారాజ్ అని పిలుస్తా. నేను ఈ రెండింటిని సపరేట్గా ఎందుకు కట్టేస్తా అంటే, ఇది మొత్తం మీ గడ్డంతా ఎట్లా క్లీన్ చేస్తుందో చూసారా? ఎట్లా బాగా గడ్డి ఎక్కువ ఉండదో అట్లా గడ్డి ఎక్కువ ఉంటుంది మనకి. రోడ్డు పంటి తోవ అనమాట అది. బ్యాక్ కనిపించేది గేటు. ఆ గేట్ కాడ నుంచి మొత్తం మనకి ఇదంతా క్లీన్ చేసుకుంటూ వస్తుంది అన్నమాట. క్లీన్ చేసుకుంటూ వస్తాయి. ఇక్కడనే కాదు, మొత్తం ఏడగడ్డినా సరే మనకు తోవ ఉంటే అటు తోటలోకి వెళ్తుంది. చక్కగా పోతే ఇక్కడ కొంచెం ముంగడ పోతే ఇటు మన రూమ్ దిక్కు పోతుంది అన్నమాట. అటు ఈ గల్లీలోంచి లక్కు చూస్తున్నాడు, ఆ గల్లీలోంచి రూమ్ దిక్కు వెళ్ళి అటు పోతాయి మొత్తం అన్నీ. ఇక తోటలో కట్టేసుకుంటా అక్కడ పోతాం. మళ్ళీ కింది బోరు ఉంది కదా, కింద బోరు ఉంది, అక్కడ జాలి పోయింది అని నేను చెప్పాను చూడు, ఆడికి వెళ్తుంది అన్నమాట. చక్కగా నీట్గా మంచిగా క్లీన్గా తింటాయి అన్నమాట. ఇక బ్యాక్ సైడే కనపడేది మా గేటు, చివరికి కొనకి. ఆడి నుంచి లోపలికి రావాలి రోడ్డు అనమాట. ఇది చక్కగా క్లీన్ చేసుకుంటూ వెళ్తాయి రోడ్డు. సో మాధవరావు దుగ్గిరాల. నా వీడియో నచ్చితే లైక్ చేయరి, కామెంట్ చేయరి, వీడియో పూర్తిగా చూడుర్రి. నా ఛానల్ మాధవరావు దుగ్గిరాల సబ్స్క్రైబ్ చేయరి, సపోర్ట్ చేయరి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.